బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు ఎందుకు అరెస్ట్ చేయరు? ఈ దొంగ, ఈ బ్లాక్ మెయిలరు ఇట్లా హైకోర్టులో ఈయన అదే 50 లక్షలు ఆ కట్ట మనోహర్ రెడ్డి అని ఒక గ్రానైట్ వ్యాపారి ఆ కమలాపూర్లోనే ఆ వంగపల్లి ఏరియాలో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక క్వారీ నడిపించుకుంటా ఉంటే వీళ్ళ రజతోత్సవ సభకు 50 లక్షలు ఇస్తావా లేకపోతే నీ పిల్లని చంపేయాలన్నా సావగొట్టాలన్నా అన్నట్టు బెదిరిస్తే పాపం విధి లేకుండా వాళ్ళు పోయి హన్మకొండలో ఉండే సుబేదార్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో మన కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేసుకున్నాడు, అది రద్దు అయింది. యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేసుకున్నాడు. ఏమన్నా ఉంటే లోయర్ కోర్టులో పోయి అప్లై చేసుకో నువ్వు అని చెప్పేసి అది క్వాష్ పిటిషన్ రద్దు చేయలేదు. ఎందుకంటే ఆ ఫోన్ డాటా కరెక్ట్గా ఉన్నది, ఆయనకు అక్కడ క్వారీ ఉన్నది వాస్తవం, వాళ్ళు రజతోత్సవ సభ పెట్టుకున్నది వాస్తవం, ఆయనకు ఫోన్ చేసింది వాస్తవం, బెదిరించింది వాస్తవం అని చెప్పేసి పోలీసులు పక్కగా క్వాష్ పిటిషను ఆ కేసు కొట్టేయకుండా సరైన ఆధారాలతో దొరకబడితే దొంగ దొరికిపోయింది. ఎట్లాగో నన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అర్ధరాత్రి శంషాబాద్ నుంచి దుబాయ్ పోయే ప్రయత్నం చేస్తే పోలీసులు పోయి పట్టుకొచ్చారు. దీనికి వీడేదో పెద్ద పొడిచిండు అని చెప్పేసి ఏదో స్వతంత్ర పోరాటం చేసిండు, రైతు ఉద్యమాలు చేసిండు అని చెప్పేసి బీఆర్ఎస్ అక్రమం మాట. ఈయన బ్లాక్ మెయిలర్ కాదా? ఎట్లా అక్రమం అవుతుంది? ఏకంగా మొత్తం హుజరాబాద్ ప్రజలనే నాకు ఓట్లు ఇస్తారా, ఓట్లు లేకపోతే నేను శివయాత్ర చేస్తా, గెలిస్తే విజయయాత్ర చేస్తా అని ఒక కాన్స్టిట్యున్సీ ప్రజలనే బ్లాక్మెయిల్ చేసినోడు ఒక క్వారీ యజమాని బ్లాక్మెయిల్ చేయలేదంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎంత పెద్ద బ్లాక్మెయిలరు! ఈ దొంగను కాపాడుకోవడం కోసం ఏదో ఉద్యమాలు చేసినట్టుగా ఈరోజు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడికక్కడ ఈ దొంగ కోసం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తూ దిష్టి బొమ్మలు గాలబెడతారట. మొత్తం రేవంత్ రెడ్డి మీద ఏదో చివాకులు పాకులు అడుగుతారు. ఈ దొంగను కాపాడడానిక? ఇప్పుడు ఒక వ్యవస్థ, చట్టం, లా అండ్ ఆర్డర్ ఒక మెయింటైన్ చేసుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. కానీ ఈ దొంగను కాపాడడం కోసం కూడా ఈ దొంగ కేసులకు కూడా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇట్లా చేస్తే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది ఏమనుకోవాలి? దొంగలు, దోపిడిదారులు, మోసగాళ్ళు కాదా ఆ పార్టీలో ఉన్నది? ఇట్లా చేస్తే ఒక దొంగ కోసమా మీరు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసేది? ప్రతిదీ రాజకీయ వివాదమేనా? హైకోర్టు కన్నా ఎక్కువ ఉందా మీకేమైనా తెలివి? హైకోర్టు తెలియదా? తప్పుడు కేసు అయితే విచారణ తెలిసిపోదా తప్పుడు కేసు అని చెప్పేసి? ఫోనే చేయలేదన్నట్టు ఒక ఆధారం మీ సైడ్ నుంచి డిఫెన్స్ లాయర్ చూపిస్తే ఆ కేసే కొట్టుకుపోతుంది. కానీ నువ్వు ఫోన్ చేసినట్టు, బెదిరించినట్టు అన్ని రికార్డులు ఉండే. ఇక మళ్ళీ మీరు ఎక్కడ దొంగ కేసు ఎట్లయితుంది, అక్రమ కేసు ఎట్లయితుంది? పోనీ నువ్వు బ్లాక్మెయిలర్ కాదా చెప్పు? కుటుంబం బ్లాక్మెయిల్ చేయలేదా? వీడియోలు తీసి మాకు ఓటైపోతే సస్తామని ముందుగా ఆ హుజరాబాద్ ప్రజలకు మొక్కాలి. పోయి మీరు ఎమ్మెల్యేని చేస్తే పోయి కేటీఆర్ దగ్గర సంచులు మొత్తాన్ని మీ హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవం తీసుకుపోయి ఆ కేటీఆర్ కాలకాడ పెట్టిండు. మన కేటీఆర్ పిఏ ఆయన ఎవరు ఉంటాడు తిరుపతి అంటే ఆయన కూడా ఈయన సంచులు మొత్తడం పోయాడు, ఆ బ్యాగులు మొత్తడం పోయాడు. కానీ ముందుగా మోసేది ఈయనే. పెద్ద జీతగాడు అయిపోయాడు కేటీఆర్కి. ఏటు పోయినా ఆయన చుట్టే ఉంటాడు. ఆ పోతుండో హుజరాబాద్ పోతున్నాడో తెలియదు. కానీ ఆ కేటీఆర్ గుమస్తా లెక్క బ్యాగులు మోసే డ్యూటీ ఎక్కిచ్చారు. ఇది ఈయన చేసే పని.